ఎస్సీ బేడబుడిగా జంగం కులానికి చెందిన పర్వతం ఆంజనేయులను కులం పేరుతో దూషించి దాడి చేసిన ఎన్ యాదగిరిరావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, బేడబుడిగా జంగ హక్కుల పోరాట సమితి నాయకులు సహదేవులు మాట్లాడారు. ఎస్సీ బేదబుడిగా జంగం కులానికి చెందిన పర్వతం ఆంజనేయులను కులం పేరుతో దూషించి తనపై దాడి చేసిన ఎన్ యాదగిరిరావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, బేదబుడిగా జంగ హక్కుల పోరాట సమితి నాయకులు సహదేవులు పాల్గొని మాట్లాడుతూ నల్గొండ జిల్లా శాలిగార మండలం బండమీదిగూడెంకి చెందిన పర్వతం ఆంజనేయులు అమర్పేట గ్రామానికి చెందిన ఎన్ యాదగిరిరావుకు చెందిన 12 ఎకరాలు నిమ్మతోట పొలంకి కౌలు తీసుకుని సాగు చేసి జీవనం కొనసాగిస్తుంటాడని వారు తెలిపారు. గత 6 సంవత్సరాలుగా లాభం రాకపోగా 15 లక్షల అప్పులు పాలుగాక మళ్లీ భూమి కౌలుకి ఇవ్వాలని యజమాని కోరారు. నీవు బుడగ జంగాలు ఓడివి అడుక్కుని బతకాలి, కులం పేరుతో దూషించి నిన్ను చంపుతానని బెదిరించాడని వారు ఆరోపించారు. పర్వతం ఆంజనేయులపై దాడి చేసి దూషించిన యాదగిరిరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వి రాంబాబు, పద్మయ్య, స్వామి, పద్మ తదితరులు పాల్గొన్నారు. కులం పేరుతో దూషించిన యాదగిరిరావుని వెంటనే కులం పేరుతో దూషించిన యాదగిరిరావుని వెంటనే కులం పేరుతో దూషించిన యాదగిరిరావుని వెంటనే నేను అంబారిపేట తోట సావిత్రమ్మ వాళ్ళ తోట పెట్టి చేస్తున్నాను. 6 సంవత్సరాలు నిమ్మ చెట్టుని పెట్టి నాకు లాస్ వస్తున్నాయి. నేను ఉండనన్నా కానీ ఏం కాదు, నువ్వు చెయ్యి, నీకేమైనా నష్టం వస్తే చూసుకుంటామని చెప్పారు. చెట్లు పెద్దగా అయినాక నాకు బాగా లాసులు వచ్చినాయని ఎంత చెప్పినా కాదని వాళ్ళ అల్లుడు, వాళ్ళ బిడ్డ, వాళ్ళతో పాటు ఇంకా ఇద్దరు శేఖరు అట్లనే సైదులు కూడా మా భార్యని తిట్టి కులం పేరుతో తిట్టి అడగ తినేదానా నువ్వు తోటల నుంచి వెళ్ళిపోమని తిట్టి నన్ను యాదగిరిరావు సారు నువ్వు తోటల నుంచి వెళ్ళకపోతే నేను తొక్తా, నేను దాంతోటి సంపుతా, అడక తినేటోడ ఏముందిరా నీకు, నీ అయ్య జాగిరారా ఈ తోటల వెళ్ళిపోవాలని నన్ను కులంతో తిట్టిండు. అట్లనే సావిత్రమ్మ కూడా నన్ను అడక తినేటోడ బుడిగ జంగాలోడ ఏముందిరా నీకు ఈ తోటల నుంచి వెళ్ళమని వాళ్ళు నన్ను కులం పేరుతోటి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటు వాళ్ళ అనుచరులు కూడా నన్ను. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూర అనేటువంటి గ్రామంలో బేడ బుడిగ జంగాలకు సంబంధించినటువంటి పర్వతం ఆంజనేయులు వ్యవసాయం కౌలుకు తీసుకొని కౌలు చేస్తున్న సందర్భంగా సుమారు 15 లక్షల రూపాయలు మరి కౌలుకు తీసుకొని ఆ భూమి మీద పెట్టుబడి పెట్టిన సందర్భంగా హైదరాబాద్లో ఉన్నటువంటి యాదగిరిరావు అనేటువంటి వ్యక్తి ఆ ఆంజనేయుల్ని అతి మానసికంగా వేదన గురి చేసి అతన్ని కులం పేరుతో దూషించి అతన్ని మానసికంగా ఇబ్బందులకు గురి చేయడం వల్ల అతను పురుగుల మందు తాగి చావు అంచులు దాకపోయి బతకడం అనేది జరిగింది. అతను అన్యాయం జరిగిందని శాలిగౌరారం పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెడితే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కనీసం ఆ దరఖాస్తుకు రసీదు కూడా చేయలేదు. పర్వతం ఆంజనేయులు శాలిగౌరారం మండలం బండమీదిగూడెంలో ఉండే కుటుంబం. అయితే నిమ్మతోట యాదగిరిరావు నిమ్మతోట తీసుకొని గత 6 సంవత్సరాలుగా పెంపుడు చేసింది. 15 లక్షలు అప్పయింది. అయినా ఆయన పర్వతం ఆంజనేయులు గారి కుటుంబాన్ని రెండవది ఆంజనేయులు గారిని దూషించడం చాలా దుర్మార్గమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆంజనేయులు కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము బేడబుడిగ పోట సంస్థకున్న ఐక్య ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమానికి సిద్ధంగా ఉన్నాం. తక్షణమే ఆయన మనోవేదన గురై కులం పేరుతో దూషిస్తే మనోవేదన గురై